మనం ఇచ్చేటువంటి ట్రైనింగ్ ఏంటి? సో సర్వీస్ నౌలో మనం ఐటీఎస్ఎం మీద ట్రైనింగ్ ఇస్తాం. అసలు ఐటీఎస్ఎం అంటే ఏంటి మరి? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ ఏ సర్వీస్ మేనేజ్మెంట్ అంటారు దీన్ని. ఓకే, అంటే ఏదైతే ఒక కంపెనీకి కానీ లేదా ఒక ఆర్గనైజేషన్ కు సర్వీస్ ఇవ్వడానికి మన సర్వీస్ నౌ అనేటువంటిది రావడం జరిగిందట. అయితే దీనిలో మనం ఇచ్చేటువంటి ట్రైనింగ్ ఏ విధంగా ఉంటుందంటే అడ్మిన్ అండ్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి రెండు కలిపి ఉంటాయి ఇక్కడ. అడ్మిన్ అండ్ డెవలప్మెంట్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. సరే, కొద్దిసేపు ఈ యొక్క ట్రైనింగ్ ఏమి ఇస్తారు ఏ విషయం కొద్దిసేపు పక్కకు పెడితే సర్వీస్ నుండి ఎందుకు నేర్చుకోవాలా? ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏంటంటే మీలో ఆన్లైన్ లోకి వచ్చేసి ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. ఎవరైతే ఐటీలోకి రావాలని కానీ లేదా ఐటీలో ఉన్నప్పుడు వేరే ఒక మాడ్యూల్ మీద చేస్తూ సర్వీస్ ను మూవ్ కావాలన్నప్పుడు ఒక డౌట్ అయితే ఉంటుంది. ఏమని అంటే మనం ఏ టెక్నాలజీ నేర్చుకోవాలా, ఏది నేర్చుకుంటే ఫ్యూచర్ ఉంటుంది, ఒకవేళ కనుక నేను సర్వీస్ ను నేర్చుకుంటే నాకు ఫ్యూచర్ ఎంత వరకు ఉంటుంది అనే విషయాన్ని అయితే మీకు ఒక డౌట్ అయితే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? సో ఖచ్చితంగా మోస్ట్ ప్రాబబ్లీ ఎవరికైనా అంతే, ఈవెన్ నేను నేర్చుకున్నప్పుడైనా ఎవరికైనా అదే ఆలోచన ఉంటుంది. సర్వీస్ తో నేను జర్నీ చేశాననుకోండి, అసలు నా పరిస్థితి ఏంటి, నేను ఎన్ని రోజుల వరకు దీని మీద సస్టైన్ కాగలుగుతాను అనేటువంటి ఒక డౌట్ అయితే ఉంటుంది. రైట్, ఆ డౌట్స్ మొత్తాన్ని కూడా ఈ రోజు మన టాపిక్ లో ఈ డెమో సెషన్ లోనే, లైవ్ డెమో సెషన్ లో మనం క్లారిఫై తీసుకుందాం. దాంతో పాటుగా సర్వీస్ ను నేర్చుకోవడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి, ఫ్యూచర్ లో మనకు సర్వీస్ అవుతుంది, మన జర్నీ ఎన్ని రోజులు చేయొచ్చు అనే విషయాన్ని కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేయొచ్చు. ప్యాకేజెస్ ఎలా ఉంటాయనే విషయాన్ని కూడా నేను బై ఎండ్ ఆఫ్ ది ట్రైనింగ్ ఈ రోజు సెషన్ లో మాట్లాడతాను. బై ఎండ్ ఆఫ్ ది సెషన్ లో మీరు నాతో ఫ్రీగా మీ డౌట్స్ ఏమైనా మాట్లాడుకోవచ్చు. సో మీ డౌట్స్ ఏమన్నా కూడా మీరు క్లారిటీ అయితే తీసుకోవచ్చు దాని మీద. ఓకే, నౌ లెట్స్ బి కంటిన్యూ. అయితే సర్వీస్ నౌను మాట్లాడుకునే ముందు మీకు ఒక చిన్న విషయం చెప్తాను. అసలు సర్వీస్ నౌను మనం ఎక్కడ చూస్తున్నాము అది కూడా కావాలి కదా. సో సర్వీస్ నౌ ఉంది అని తెలుసు. సర్వీస్ నౌ గురించి ఈ మధ్య కాలంలో చాలా ఆర్గనైజేషన్స్ అనేటువంటి జాబ్స్ తీసుకున్నాయి అనుకుంటున్నాం. అయితే మరి నిజంగా సర్వీస్ నౌ అనేటువంటిది మన డే టు డే లైఫ్ లో కనబడుతుందా? అసలు కనబడితే ఎక్కడ కనబడుతుంది? మనకు తెలియకుండా మనం సర్వీస్ నౌని ఎక్కడ వాడుతున్నాం అనే విషయాన్ని, ఆ కాన్సెప్ట్ ఎక్కడ వాడుతున్న విషయాన్ని ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మీ అందరికి చెప్తాను. ఎందుకంటే ఒక టాపిక్ నేర్చుకోవాలనుకోండి, వాట్ ఎవర్ ఇట్ మేబీ, మీరు ఇంగ్లీష్ లో నేర్చుకోండి, తెలుగులో నేర్చుకోండి, ఇంకేదైనా లాంగ్వేజ్ లో నేర్చుకోండి. సో టాపిక్ నేర్చుకుందామంటే అర్థం ఏంటంటే విత్ ఎగ్జాంపుల్స్ కనుక నేర్చుకున్నారనుకోండి, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఎగ్జాంపుల్స్ ద్వారా నేర్చుకుంటే మీకు 100% దాని మీద ఒక మంచి నాలెడ్జ్ వస్తుంది. ఫర్దర్ గా ఫ్యూచర్ లో దాని మీద మీరు ఎగ్జాంపుల్స్ ఎక్కువగా తీసుకున్నారు కాబట్టి మైండ్ లో ఫిక్స్ అయిపోతుంది. ఓకే, ఆ టాపిక్ అనేటువంటి ఆ కంటెంట్ అనేటువంటి ఫిక్స్ అయిపోతుంది. కాబట్టి నేను ఎక్కువ మొత్తంలో డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని ట్రైనింగ్ అయితే ఇస్తాను. ఏదైనా ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఉన్నటువంటి వాటిని మనం సో నేర్చుకోవడం ద్వారా మంచి నాలెడ్జ్ వస్తుందని నా ఉద్దేశం. రైట్, ఓకే. కొద్దిసేపు ఒక జనరలైజ్ టాపిక్ అయితే మాట్లాడుకుందాం. ఏం టాపిక్ అంటే మళ్ళీ ఆ టాపిక్ నేను సర్వీస్ నాలోకి తీసుకెళ్తాను. ఆ టాపిక్ ఏంటి అంటే, ఇప్పుడు మీ అందరికీ అమెజాన్ లాంటి ఒక వెబ్సైట్ అయితే తెలుసు కదా అందరికీ. సో అమెజాన్ అనేటువంటి ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ అమెజాన్ లాంటి వెబ్సైట్ లోపల మనం ఏం చేస్తామట, యాజ్ ఏ కస్టమర్ లాగా ఉండి ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ పెట్టుకుంటాము. సో అది అందరికీ తెలిసిన విషయమే. ఓకే, సో ప్రోడక్ట్స్ ఎలా అయితే ఆర్డర్ పెట్టుకుంటామో ఆ ప్రోడక్ట్స్ ఆర్డర్ పెట్టుకోగానే మనకేంటి, మనకు సపోజ్ నేనే ఉన్నాను, ఒక అమెజాన్ లో నాకు అకౌంట్ ఉంది. సో అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ నాకు అకౌంట్ అనేటువంటి క్రియేట్ చేసుకున్నాను. నేను ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకున్నాను అనుకుందాం. సో చూద్దాం ఒకసారి నా ఎగ్జాంపుల్ లో. నేనేంటంటే ఒక ఆర్డర్ అనేటువంటి ప్లేస్ చేశాను. ఇప్పుడు కొత్తగా ఒక ఐఫోన్ ఏది 15 అనేటువంటి రిలీజ్ అయింది కదా. సో నేను ఆ ప్రోడక్ట్ కొత్తగా రాగానే నేను ఆర్డర్ ప్లేస్ చేశాను అనుకుందాం. అమెజాన్ అనేటువంటి ఒక వెబ్సైట్ లో ఆర్డర్ ప్లేస్ చేశాను. సో చేయడంతో నాకు ఏంటి, ఒక మెసేజ్ వచ్చేసింది. ఏమని వచ్చేసింది, సక్సెస్ఫుల్ గా మనకు పేమెంట్ కంప్లీట్ అయిపోయింది, మీ ఆర్డర్ అనేటువంటి ప్లేస్ అయిందని చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఈ విధంగా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి మనకు ఉందో, ఏం చెప్తారు, డెలివరీ డేట్ కూడా ఇస్తారు. అంటే ఒక నెక్స్ట్ 1 వీక్ లోపల, ఒక నెక్స్ట్ ఒక 4 days 5 days లేదా 1 వీక్ అనుకుందాం, ఆ రోజు మీ యొక్క ప్రోడక్ట్ అనేటువంటిది మీ ఇంటికి డెలివరీ అవుతుందని చెప్పింది అనుకుందాం. ఓకే, సో నాకు కూడా హ్యాపీగా ఉంది. రైట్, నేను వెయిట్ చేస్తున్నాను, నా ఫోన్ అనేటువంటిది నాకు ఇంటికి ఎప్పుడు వస్తుందా అని నేను చూస్తూ ఉన్నాను. రైట్, సో 1 వీక్ అయిపోయింది, చెప్పిన టైం అయిపోయింది, డేట్ అయిపోయింది. ఆ పర్టికులర్ గా ఏంటి 10 days అయిపోతుంది, 15 days అవుతుంది, నా ప్రోడక్ట్ అయితే నాకు రావట్లేదు, బట్ పేమెంట్ మాత్రం కంప్లీట్ అయిపోయింది. యాజ్ ఏ కస్టమర్ గా నాకు టెన్షన్ ఉంటుందా ఉండదా? సో కాబట్టి నేనేం చేస్తానంటే, ఒక కస్టమర్ గా ఉన్నటువంటి వ్యక్తి నేనేం చేస్తానంటే
సింపుల్ గా నేను కస్టమర్ కేర్ కి అయితే ఫోన్ చేస్తాను. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? మనకు తెలిసినటువంటి పని ఒకటే. ఎవరైనా సో విలేజ్ లో ఉండే వాళ్ళు కూడా ఈ మధ్య కాలంలో ఏంటంటే ప్రతి ఒక్కరు ఆన్లైన్ లో పర్చేస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటి? వాళ్ళకు ప్రోడక్ట్ రాలేదనుకోండి, ఇమ్మీడియట్ గా కస్టమర్ కేర్ నెంబర్ ఎక్కడుందని వెతుకుతారు, కస్టమర్ కేర్ నెంబర్ కు డైరెక్ట్ గా ఫోన్ చేస్తారు. సో ఫోన్ చేయగానే కస్టమర్ కేర్ ఫోన్ చేయగానే వాళ్ళు ఏం చేస్తారు? కస్టమర్ కేర్ వాళ్ళు మన యొక్క ఫోన్ నెంబర్ తీసుకొని సెర్చ్ చేస్తారు. నిజంగానే వీళ్ళు ఒక ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టారా, ఆర్డర్ పెడితే ఎక్కడ ఆగింది ఏంటి అనేటువంటి మొత్తంగా సెర్చ్ చేసి ఒకవేళ నిజంగా ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి అప్పుడు ఏం చేస్తారు తెలుసా? సార్ మీకు ఏంటి ఆ, ఒక టికెట్ అనేటువంటి క్రియేట్ చేస్తున్నాం, మా తరపు నుండి ఒక టికెట్ క్రియేట్ చేసి విత్ ఇన్ 2 days లో మీకు ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందని చెప్తారు. ఇది ఒక సినారియో అనుకుందాం. రైట్, ఒక సినారియో అనుకుందాం, కొద్దిసేపు పక్కకు పెట్టండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇప్పుడు నేనే ఒక అమెజాన్ లాంటి కంపెనీలో పని చేస్తున్నాను అనుకుందాం. సో నేను ఇప్పుడు కస్టమర్ కాదు, ఒక ఎంప్లాయీని అనుకుందాం. ఈ ఎంప్లాయీ ఏం చేస్తున్నాడట అంటే ఇతనికి లీవ్ కావాలా, లేదా ల్యాప్టాప్ పని చేయట్లేదు, ఏదో సంథింగ్ ప్రాబ్లం వచ్చింది, సర్వర్ పని చేయట్లేదు, ఏదో చేయట్లేదు అనుకుందాం. సో అటువంటి ఇష్యూ వచ్చినప్పుడు అతను ఎవరినైనా అడగాలి. ఇప్పుడు సపోజ్ నేనేమన్నాను, అమెజాన్ అంటే ఒక చిన్న కంపెనీయా? కాదు కదా. సో పెద్ద కంపెనీ, చాలా పీపుల్ ఉంటారు, ఎవరు ఏ పని చేస్తారో మనకు తెలియదు. సో కాబట్టి మనం ఏం చేయొచ్చు ఇక్కడ అంటే ఇప్పుడు నాకు ల్యాప్టాప్ పని చేయట్లేదు అనుకో, ఎవరినైనా అడగాలి నేను? నేను ఫోన్ చేసేసి నేను నా మేనేజర్ని అడిగాను అనుకో, అతను కూడా నాలాగే ఎంప్లాయే. సో హీ డజంట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ ఆన్ ద పర్టికులర్ ప్రోడక్ట్. సో దాట్స్ ద రీజన్ ఇక్కడ ఏం చేస్తానంట, ఐఎమ్ ఆల్సో రెడీ టు క్రియేట్ వన్ టికెట్. ఒక టికెట్ అనేటువంటి క్రియేట్ చేస్తానట. సర్వీస్ నో ఏం చేస్తుందట అంటే, సర్వీస్ నో అని కాదు, ఏ కంపెనీ అయినా కూడా టికెట్ రేస్ చేసుకునేటువంటి ఒక ఛాన్స్ ఇస్తుందట. ఎస్ ఆర్ నో? ఐ నీడ్ టు క్రియేట్ ఏ టికెట్. సో వెన్ ఎవర్ ద కస్టమర్, ఎవరు సర్వీస్ సపోర్ట్ సెంటర్ ఎవరైతే ఉన్నారో, అంటే కస్టమర్ ఎగ్జిక్యూటివ్ సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో ఆ వాళ్ళు ఒక టికెట్ ని క్రియేట్ చేస్తారు. ఇప్పుడు మన యాజ్ ఏ కస్టమర్ డైరెక్ట్ గా క్రియేట్ చేయలేరు కాబట్టి ఫోన్ కాల్ చేసేసి ఎవరి తరఫున చేపిస్తున్నాడు, ఆ ఎవరైతే కాల్ సెంటర్ పీపుల్ ఉన్నారో వాళ్ళ తరఫున ఒక టికెట్ అయితే క్రియేట్ చేపిస్తున్నాడు. అది ఒక రకమైనటువంటి టికెట్ రేసింగ్. లేదు ఎంప్లాయీ లాగా ఉన్నాడు అనుకోండి, ఎంప్లాయీ ఒక టికెట్ ని క్రియేట్ చేస్తున్నాడు, అది కూడా టికెట్ అంటారు. ఈ టికెట్ అనేటువంటిది ఎవరికి చెందుతుంది తెలుసా? ఇది డైరెక్ట్ గా ఆర్గనైజేషన్ పోతుంది. సో ఎవరైతే ఎక్కడైతే ఒక ఆర్గనైజేషన్ ఉందో ఆ ఆర్గనైజేషన్ టికెట్ పోతుంది. ఆ టికెట్ ను రిజాల్వ్ చేసేటువంటిదే మన సర్వీస్ నౌ లాంటి, అందుకే దీన్ని టికెటింగ్ టూల్ అన్నారు దీన్ని. ఓకే, ఆ టికెట్ ను రిజాల్వ్ చేయడానికి మన సర్వీస్ నౌ అనేటువంటి ఎక్కువ మొత్తంలో ఇనిషియల్ గా సర్వీస్ నౌ దానిలోకి రావడం జరిగిందట. అంటే ప్రతి ఆర్గనైజేషన్ లో ఇది ఉంటుందనట కాదా? సో ఖచ్చితంగా ప్రతి ఆర్గనైజేషన్ లో దీని యొక్క రిక్వైర్మెంట్ అనేటువంటిది ఉంది. సో సర్వీస్ ను అన్ని రకాలుగా ఆ విధంగా మన సర్వీస్ నౌ అనేటువంటిది మన ఆర్గనైజేషన్స్ లోకి మూవ్ అయిపోయిందట. ఓకేనా? అర్థమైంది కదా దాని యొక్క స్టోరీ అనేటువంటి. సర్వీస్ నౌ అనేటువంటి ఎక్కడ చూస్తామంటే ఇక్కడ చూస్తాం, బట్ మనకు బయటికి మాత్రం కనబడేది ఏంటి? సర్వీస్ నౌ కనబడదు. సో బయటికి మనం ఏదైతే మనం ఏంటి యూజ్ చేసేటువంటి వెబ్సైట్స్ కావచ్చు అవన్నీ కూడా బయటికి కనబడతాయి, కానీ బ్యాక్ ఎండ్ లో సర్వీస్ నౌ లాంటివే కొన్ని టూల్స్ ఉన్నాయి, అవి పనిచేస్తాయి. సర్వీస్ నౌ కూడా వన్ ఆఫ్ ది టికెటింగ్ టూల్. సో అది మాత్రం గుర్తుంచుకోండి. మరి ఇక్కడ సర్వీస్ నౌ అంటే ఏంటో ఒకసారి ఇప్పుడు థియరిటికల్ గా నేర్చుకుందాం. అంటే ఇంతవరకు ఏమన్నా నేను ఒక ఒక ఎగ్జాంపుల్ ద్వారా సర్వీస్ నౌ అనేటువంటి దాన్ని చూశాను. అసలు సర్వీస్ నౌ అంటే ఏంటి, ఈ సిస్టమ్ ఇచ్చేటువంటి దాని మీనింగ్ ఏంటది అని చూస్తే, సర్వీస్ నౌ ఇస్ ఎ క్లౌడ్ బేస్డ్ ITSM ప్లాట్ఫామ్ అన్నారు దట్ సపోర్ట్స్ IT సర్వీస్ మేనేజ్మెంట్ అండ్ ఆటోమేషన్స్, automates common business process and provides the best services to customers and encourages the best practices in managing all services as a business అన్నారు. సో మీనింగ్ ఏంటంటే ఇఫ్ ఇట్ ఈస్ ఎ సర్వీస్ నౌ ఇస్ ఎ క్లౌడ్ బేస్డ్ ప్లాట్ఫామ్ అన్నారు. అంటే అర్థం ఏంటి తెలుసా? క్లౌడ్ బేస్డ్ ప్లాట్ఫామ్ అంటే అర్థం ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఇన్స్టాల్ ఎనీ ఆఫ్ ఎ లోకల్ మెషిన్. ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరికి ఒక ఏంటి గూగుల్ తెలుసు కదా. సో గూగుల్ అకౌంట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ నాట్ ఇన్స్టాల్డ్ ఎనీవే. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? గూగుల్ అనేది కూడా మనం ఎక్కడ ఇన్స్టాల్ చేసుకుంటామా? మన ల్యాప్టాప్ లో కానీ కంప్యూటర్ లో కానీ ఎక్కడన్నా మన గూగుల్ ఇన్స్టాల్ చేసుకుంటామా? జీమెయిల్ కానీ గూగుల్ డ్రైవ్ కానీ అవన్నీ ఇన్స్టాల్ చేసుకుంటాం? ఎక్కడ ఇన్స్టాల్ చేసుకుంటాం? సింపుల్ గా ఏం చేస్తాం, ఏదైతే మన బ్రౌజర్ ఉంటుందో ఆ బ్రౌజర్ లోకి వెళ్ళేసి సింపుల్ గా గూగుల్ అని టైప్ చేస్తే మన గూగుల్ అకౌంట్ సంబంధించినటువంటి యాక్సెస్ అంతా కూడా చేసుకోవచ్చు. కాబట్టి ఇటువంటి వాటిని ఏమంటారంటే ఇది క్లౌడ్ బేస్డ్ ప్లాట్ఫామ్స్ అంటారు. ఓకే, సో క్లౌడ్ బేస్డ్ ప్లాట్ఫామ్ అంటే మన దగ్గర ఇన్స్టాలేషన్స్ ఉండవు, సింపుల్ గా మనం దాని వెబ్సైట్ ను వాడుకొని అది ఎక్కడ ఉంటుంది సర్వర్, దాన్ని అయితే మనం యూజ్ చేసుకుంటామట. సో మరి
ఎందుకు వచ్చింది మన సర్వీస్ నౌ మన బిజినెస్ లోకి అంటే మన దగ్గర ఉండేటువంటి రొటీన్ టాస్క్లు ఉంటాయి కదా, అంటే రొటీన్ గా జరిగేటువంటి వర్క్ అంతా కూడా ఆటోమేషన్ చేయడానికి. ఇప్పుడు మీ అందరికీ ఏఐ టెక్నాలజీ అంటూ వింటున్నారు చూసారా న్యూస్లలో కానీ. సో ఎక్కడన్నా చూసినప్పుడు ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని వస్తుంది. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఏంటంటే మన సర్వీస్ నౌ అనేటువంటిది ఈ పర్టికులర్ గా టాస్క్ అన్నింటి కూడా ఆటోమేట్ చేయడానికి వచ్చిందట. సో మన యొక్క కంపెనీలోకి రావడం జరిగింది. ఏమవుతుంది, సో ServiceNow is a cloud-based workflow automation platform that enables enterprises organizations to improve operational efficiencies by streamlining and automating routine work tasks అన్నారు. ఎక్కడైతే మన టాస్క్లు అనేటువంటిది రొటీన్ గా కాకుండా ఆటోమేషన్ జరగడానికి, అంటే జస్ట్ లైక్ ఏంటంటే మాన్యువల్ గా కాకుండా ఆటోమేటిక్ గా ఒక కండిషన్ సాటిస్ఫై కాగానే సో ఒకటి ఎగ్జిక్యూట్ కావాలా, ఒకటి కండిషన్ సాటిస్ఫై కాగానే ఒకటి డిలీట్ కావాలా, ఇటువంటి మనకి ఏంటో ఒక కండిషన్ పెట్టుకొని మనం చేసుకోవాలంటే వర్క్. దాన్ని అటువంటి వాటిని మనం ఈ సర్వీస్ నో ద్వారా సాధించవచ్చు. అండ్ ఇంకొక మీకు చిన్న విషయం చెప్తాను ఇక్కడ. సర్వీస్ నో అంటే ఏంటి తెలుసా? సర్వీస్ నో అనేటువంటిది మనని చేయమని ఎక్కడ చెప్పదండి. సర్వీస్ నోవే ఆల్రెడీ మొత్తంగా క్రియేట్ చేసి పెట్టింది. మీకు మీకు సింపుల్ గా లాజిక్ చెప్పాలి అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అని ఉన్నాయి, వినే ఉంటారు మీరు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ యొక్క మీనింగ్ ఏంటంటే ఆ పేర్లో ఉంది, ఫాస్ట్ ఫుడ్ అంటే తొందరగా వండి పెట్టడం అంటారు. అదేంటంటే ఇప్పుడు సపోజ్ మామూలుగా ఫుడ్ తినాలంటే ఏం చేయాలా, ఇంట్లో వండాలి. ఆ కర్రీ కానీ రైస్ కానీ అవన్నీ వండి మనకు పెట్టాలి, అంతే కదా. సో అలా కాదు, ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఏంటంటే ఆల్రెడీ రెడీ అయి ఉంటుంది, ఫుడ్ అనేటువంటిది వండబడి ఉంటుంది. సో వండి పెట్టి ఉంటుంది. జస్ట్ మనకు కావాలనుకున్నప్పుడు ఏం చేస్తారు, సాల్ట్ పెప్పర్ లాంటివి వేసేసి ఆ ఫైర్ మీద ఆ మంట మీద కాల్చి మళ్ళీ మనకు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అంటే అర్థం ఏంటంటే ఇట్ ఈస్ ఆల్రెడీ కుక్డ్ ఫుడ్. సో కాబట్టి మనకు కావాలంటే సాల్ట్ పెప్పర్ వేసుకొని మనం వాడుకుంటాము అని అర్థం. ఇక్కడ కూడా సర్వీస్ నౌ అనేటువంటి అన్ని ప్రోడక్ట్స్ ఇచ్చేసిందండి. మన బిజినెస్ కావాల్సిన మొత్తం ఇన్స్టాల్ చేసి పెట్టింది. సో మనకి ఏం చేస్తుందట, మీకు కావాలంటే చిన్న చిన్న మాడిఫై చేసేసుకొని మీరు వాడుకోవచ్చు అని చెప్తుందట. సో అదే సర్వీస్ నౌ అనేటువంటి కాన్సెప్ట్. అయితే మరి సర్వీస్ నౌలో ఇప్పుడు మీకు ఒక చిన్న డౌట్ రావచ్చు, సార్ సర్వీస్ నౌ అనేది ఒకటే ఉందా, ఒకటే ఉంటే మరి నేను నా ఏంటి ఆ, ఏంటి ఫ్యూచర్ మొత్తాన్ని కూడా సర్వీస్ నౌతో నేను జర్నీ చేద్దాం అనుకుంటున్నాను, నా పరిస్థితి ఏంటి అంటే సర్వీస్ నౌ అనేటువంటి ఇట్ ఇస్ నాట్ ఏ సింగిల్ ప్రోడక్ట్. సర్వీస్ నౌ ఈజ్ ఏ వన్ ప్రోడక్ట్ కెన్ కంటైన్ మల్టిపుల్ ప్రోడక్ట్స్ ఇన్ ఇట్. అంటే అర్థం ఏంటంటే సర్వీస్ నౌ అనేటువంటిది ఒకటే ప్రోడక్ట్ లాగా కనబడుతుంది కానీ ఇట్ లుక్ లైక్ ఏ సింగిల్ ప్రోడక్ట్, బట్ ఇట్ ఈస్ నాట్ ఎ సింగిల్ ప్రోడక్ట్. ఇట్ కంటైన్ మల్టిపుల్ ప్రోడక్ట్స్ ఇన్ ఇట్ అన్నారు. సో దానిలో ఎన్నో రకాల ప్రోడక్ట్స్ అన్ని కూడా నిలిచిపోయి ఉన్నాయట. అంటే అర్థం ఏంటో చూపిస్తాను. దానిలో కొన్ని వాటికైతే మీకు సింపుల్ గా చెప్తాను. సర్వీస్ నౌలో ఐటీఎస్ఎం అనేటువంటి ఫస్ట్ ఇనిషియల్ గా సర్వీస్ నౌ మొదలైంది ఐటీఎస్ఎం ప్లాట్ఫామ్ తో మొదలైందండి. ఓకేనా. కాబట్టి అందుకే ఎవరైనా కొత్తగా సర్వీస్ నౌలోకి వచ్చే వాళ్ళని నేను ఇచ్చే సజెషన్ ఏంటి తెలుసా, మిగతా ఏం నేర్చుకోకండి, ఫస్ట్ ఇనిషియల్ గా ఐటీఎస్ఎం నేర్చుకోమని చెప్తాను. ఐటీఎస్ఎం కూడా అడ్మిన్ అండ్ డెవలప్మెంట్ కనుక నేర్చుకోగలిగితే ఫ్యూచర్ లోపల మీరు ఏది నేర్చుకున్నా కూడా ఈజీ అవుతుంది, అంతే కదా. ఇప్పుడు బేసిక్ లెవెల్లో మనకు ఆల్ఫాబెట్స్ పర్ఫెక్ట్ నేర్చుకున్నాం అనుకోండి, మీరు ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ లో జంప్ చేసేసినా వేరే క్లాస్ లోకి వెళ్ళినా కూడా ప్రాబ్లం లేదు. అలా కాకుండా మీరు బేసిక్స్ నేర్చుకోకుండా డైరెక్ట్ గా నేను ఫిఫ్త్ క్లాస్ లో జాయిన్ అవుతానంటే అవుతుందా? సో కాదు. కాబట్టి ఇక్కడ కూడా ఏంటంటే ఐటీఎస్ఎం అనేటువంటి ప్లాట్ఫామ్ అనేటువంటిది నేర్చుకోమని చెప్తాను. మరి ఈ యొక్క ఐటీఎస్ఎం లో కూడా చిన్న ప్రోడక్ట్ ఇది అంటే కాదండి. ఐటీఎస్ఎం లో కూడా మళ్ళీ సబ్ లెవెల్స్ ఉన్నాయి, సబ్ ప్రాజెక్ట్స్ అంటారు, సబ్ ప్రోడక్ట్స్ అని కూడా అంటారు. ఏంటంటే ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ అనేటువంటిది ఒకటి ఉంది, అదేవిధంగా ప్రాబ్లమ్ మేనేజ్మెంట్ అని ఉంది, చేంజ్ మేనేజ్మెంట్ అని ఉంది, నాలెడ్జ్ మేనేజ్మెంట్ అని ఉంది, రిపోర్ట్స్ అని ఉన్నాయి, సర్వేస్ అని ఉన్నాయి, మొబైల్ యాప్ అనేటువంటిది కూడా ఉంది, నవ్ మొబైల్ యాప్ అని కూడా ఉంది. ఇన్ని రకాల కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా ఐటీఎస్ఎం అనేటువంటి సింగిల్ ప్రోడక్ట్ లోనే ఉందట. అయితే మరి ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ అంటే ఏంటో చెప్తాను. జస్ట్ మినిట్ అండి. వినోద్ కుమార్ అని కొత్తగా బ్యాచ్ లో యాడ్ అయ్యే వాళ్ళు ఉన్నారు. జస్ట్ మినిట్. హలో. యా చెప్పండి. వచ్చింది కదా. జస్ట్ మినిట్. ఒక్క నిమిషం అండి, నేను ఫార్వర్డ్ చేశాను ఆల్రెడీ. సరే మళ్ళీ ఏం చేస్తాను చూడండి ఒకసారి. యా షూర్ డెఫినెట్. యా మిడిల్లో ఉన్నప్పుడు క్లాస్ మధ్యలో మీతో మాట్లాడుతున్నాను. జస్ట్ 2 minutes అండి.
ఓకే. సో ఇక్కడ మనం ఈ విధంగా తీసుకున్నప్పుడు ఏంటంటే దీనిలో మన సర్వీస్ నో లోపల ఐటీఎస్ఎం లో ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ అని, ప్రాబ్లమ్ మేనేజ్మెంట్ అని, అదేవిధంగా చేంజ్ మేనేజ్మెంట్ అని, నాలెడ్జ్ మేనేజ్మెంట్ అని, రిపోర్ట్స్ అని, సర్వీస్ అని, నౌ మొబైల్ యాప్ అనేటువంటివి ఉన్నాయి. ఇన్ని రకాలు ఉన్నాయి కదా, మీకు ఒక చిన్న విషయం చెప్తాను. అసలు ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ ఏమేమి చేస్తారు? అసలు ఇన్సిడెంట్ అంటే ఏంటి అంటే, మనం ఏదైతే ఇప్పుడు ఇంతకుముందు ఎగ్జాంపుల్ లోపల టికెట్ గురించి మాట్లాడుకున్నాం చూసారా, ఆ టికెట్ గురించి మాట్లాడిందే ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ అండి. ఓకేనా? అర్థమైంది కదా? ఎక్కడైతే మనం టికెట్ గురించి అయితే మనం మాట్లాడుకున్నామో ఆ టికెట్ ని ఇన్సిడెంట్ అంటారు ఇక్కడ. సర్వీస్ నో లో యూజ్ చేసేది ఏంటంటే ఆ టికెట్ ని ఇన్సిడెంట్ గా చెప్పుకోవడం అయితే జరుగుతుందట. సో కాబట్టి దానికోసం అనేది మనకు ఈ యొక్క సర్వీస్ నో లో ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ గురించి అయితే మాట్లాడుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనకు దీంతో పాటుగా నెక్స్ట్ ఏమున్నాయి ఇక్కడ, ఏదైతే మనకు ప్రాబ్లమ్ మేనేజ్మెంట్ ఉంది. ప్రాబ్లమ్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే ఈ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక ఇష్యూ వచ్చింది అనుకోండి, ఆ ఇష్యూని మనం ఎక్కడైతే రిపోర్ట్ చేయాలనుకుంటామో ఆ రిపోర్ట్ చేసే దానికి మనం ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ వాడుకుంటాం. ఆ ఇన్సిడెంట్ వచ్చిన దాన్ని సాల్వ్ చేయడానికి ఈ యొక్క టీం అయితే పనిచేస్తుంటుందట. సో దానికోసమే మనకు ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ అనేటువంటిది అయితే వాడడం జరుగుతుంది. మరి ప్రాబ్లమ్ మేనేజ్మెంట్ అంటే ఏం తెలుసా? ఒకటే రకమైనటువంటి ఇన్సిడెంట్స్ అన్నింటినీ కూడా గ్రూప్ చేసి ఒక ఇష్యూ లాగా కనుక పెట్టగలిగితే, సపోజ్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఏంటి ఎగ్జాంపుల్ అంటే ప్రాబ్లమ్ మేనేజ్మెంట్ అంటే ఎగ్జాంపుల్ ఏంటి తెలుసా? ఒక ఇన్సిడెంట్ ఉంది. సో జస్ట్ ఏ మినిట్. రైట్, ఓకే, సారీ ఫర్ దట్. సో నౌ లెట్స్ వి కంటిన్యూ. సో ఇక్కడ ఏదైతే మన ప్రాబ్లమ్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే ఒకే రకమైనటువంటి ఇష్యూ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఈమెయిల్ పని చేయట్లేదని నేను తీసుకున్నాను అనుకోండి. ఈమెయిల్ పని చేయట్లేదని ఒక ఇష్యూ క్రియేట్ అయింది, ఒక ఇన్సిడెంట్ అనేటువంటి క్రియేట్ అయింది అనుకోండి. అది ఈ పర్టికులర్ గా ఒకరికి ఇన్సిడెంట్ క్రియేట్ అయిపోయింది, ఈమెయిల్ పని చేయట్లేదు. అలానే ఇప్పుడు నా ఆర్గనైజేషన్ లో ఉన్నటువంటి ఒక 5 to 10 మెంబర్స్ ఈమెయిల్ పని చేయట్లేదు అని ఒక మెసేజ్ పెట్టారనుకోండి. అర్థం ఏంటి తెలుసా? అంటే ఈమెయిల్ పని చేయట్లేదు అని అంటే అర్థం, సో జస్ట్ మనకు ఆ సర్వర్ లో ఏదో ప్రాబ్లం ఉంది అని అర్థం. మరి సర్వర్ లో ప్రాబ్లం ఉంది అని అంటే ఏంటి ఇక్కడ? జస్ట్ మినిట్స్, వాట్ హ్యాపెండ్? సో వేరే వాళ్ళకు మనకు ఏంటి క్లాస్ జాయిన్ అవ్వడానికి రెడీ అవుతున్నారండి. జస్ట్ 2 minutes. ఓకే, నౌ లెట్స్ కంటిన్యూ. సో ప్రాబ్లమ్ మేనేజ్మెంట్ అంటే అర్థమైంది కదా? ఒకే రకమైనటువంటి ఇష్యూ ఏదైతే ఉందో అలా ఇన్సిడెంట్స్ అనేటువంటి మల్టిపుల్ ఇన్సిడెంట్స్ జత చేసి మన ప్రాబ్లమ్ మేనేజ్మెంట్ లాగా మనం వాడుకోవడం అయితే జరుగుతుందట. అదేవిధంగా చేంజ్ మేనేజ్మెంట్ అన్నారు. చేంజ్ మేనేజ్మెంట్ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఒక ఫీల్డ్ మీద లేదా ఒక ఫామ్ మీద ఏదైనా మోడిఫికేషన్ జరగాలనుకోండి. ఇప్పుడు సపోజ్ అమెజాన్ లాంటి ఒక వెబ్సైట్ ఉంది. అమెజాన్ ఈ వెబ్సైట్ లో నేను ఇప్పుడు ఏదైనా ఒక చేంజెస్ చేయాలనుకోండి. చేంజెస్ చేయాలంటే యాజ్ ఎంప్లాయీగా నేను డైరెక్ట్ గా చేస్తే ఊరుకుంటారా అంటే నేను కావాలి, నేను పర్మిషన్స్ అయితే తీసుకోవాలా. ఆ పర్మిషన్స్ తీసుకోవడానికి యూజ్ చేసేదంతా కూడా ఈ చేంజ్ మేనేజ్మెంట్ లో ఉంటుందట. నాలెడ్జ్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే జస్ట్ లైక్ ఏంటంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ ఉందనుకోండి. సో నాలెడ్జ్ మేనేజ్మెంట్ లో మనం ఏం చేస్తామట అంటే మనకు కావాల్సినటువంటి ఏదైతే రెఫరెన్స్ కావాలి. సపోజ్ ఒకసారి కనుక ఒక టికెట్ అనేటువంటిది రేజ్ అయింది అంటే ఇష్యూ అనేటువంటిది వచ్చింది అనుకోండి. ఫర్దర్ గా మనం అటువంటి ఇష్యూస్ ను ఎలా రిజాల్వ్ చేయాలనేటువంటి చూసేదే నాలెడ్జ్ మేనేజ్మెంట్ అంటారు. సో దాంతో పాటుగా రిపోర్ట్స్ అని ఉన్నాయి, సర్వేస్ అని ఉన్నాయి. సో నవ్ మొబైల్ యాప్ అనేటువంటి ఇవన్నీ కూడా ఐటీఎస్ఎం లో ఉన్నాయట. సో ఇవన్నీ ఐటీఎస్ఎం సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా. ఓకే, సో మరి దీని తర్వాత ఇంకా ఏమున్నాయి ప్రోడక్ట్స్? సర్వీస్ నోలో ఇంకా ఉన్నటువంటి కాన్సెప్ట్స్ ఏంటి అంటే హెచ్ఆర్ఎస్డి అనేటువంటి ఉంది. అంటే హెచ్ఆర్, హ్యూమన్ రిసోర్స్ సర్వీస్ డెలివరీ అనేటువంటి ఇంకొక ప్రోడక్ట్ ఉంది. సో అదేవిధంగా కస్టమర్ సర్వీస్ మేనేజ్మెంట్ అని ఇంకొక ప్రోడక్ట్ ఉంది. ఐటీఓఎం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆపరేషన్స్ మేనేజ్మెంట్ అనేటువంటి ఇంకొక ప్రోడక్ట్ ఉంది. జిఆర్సి అంటారు, గవర్నెన్స్ రిస్క్ అండ్ కంప్లైన్స్ అనేటువంటి కూడా ప్రోడక్ట్ ఉన్నాయి. ఇవన్నీ
కూడా ఇన్ని రకాల ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయట. ఇవే కాకుండా సర్వీస్ నో చాలా ఉన్నాయి. అయితే ఇన్ని ఉన్నటువంటి సర్వీస్ నో అసలు దీని స్టోరీ ఏంటి, అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది ఏంటో తెలుసుకోవాలి అంటే, సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి శాంటా క్లారా కాలిఫోర్నియాలో ఉంది. సో ఎక్కడ ఉందట ఇది? శాంటా క్లారా కాలిఫోర్నియాలో అయితే ఉంది. సో ఎప్పుడు కనుగొనబడింది సర్వీస్ నౌ అంటే 2003లో పెట్టబడింది. అంటే 20 years బ్యాక్ మన సర్వీస్ నౌ అనేటువంటిది సో మనకు వచ్చి అంటే మార్కెట్ లోకి వచ్చి 20 years అవుతుంది. సో దీని యొక్క ఫౌండర్స్ ఎవరంటే ఫ్రెడ్ లూడి, లావిడ్ బౌరిగరి అండ్ డాన్ గాడ్ ఫైల్ అనేటువంటి పీపుల్ అందరు కూడా దీని యొక్క ఫౌండర్స్. మీకు కావాలంటే ఫ్రెడ్ లూడి గుర్తుంచుకున్నా సరిపోతుంది. ఓకే, సో మరి ఒకసారి చూద్దాం. సర్వీస్ నౌ వాస్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ యాజ్ ITSM tool used for various IT activities such as asset management, incident management, chain management, problem management, knowledge management, CMDB, etc. సో సర్వీస్ ను ఇనిషియల్ గా వచ్చినప్పుడు ఏమని చెప్పాను ఇక్కడ, అవన్నీ కూడా ఏదైతే ఇన్సిడెంట్ కానీ, చేంజ్ కానీ, ప్రాబ్లం కానీ, నాలెడ్జ్ మేనేజ్మెంట్ కానీ CMDB కోసమే వచ్చిందట. బట్ ఆఫ్టర్ కమింగ్ ది నెక్స్ట్ జనరేషన్ అండ్ జస్ట్ లైక్ దాని అప్డేషన్స్ వచ్చుకుంటూ ఏమేమి వచ్చాయి తెలుసా? ITOM అని వచ్చింది, ITBM అని వచ్చింది, లైక్ ఏ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అని, డిమాండ్ మేనేజ్మెంట్ అని, అదేవిధంగా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, గవర్నెన్స్, రిస్క్ అండ్ కంప్లైన్స్, HR, agile development. These are all will be involved in your service now. Nowadays, the service now is in having the different type of integrations and all those things. సో మరి ఎందుకు ఇక్కడ సర్వీస్ నౌ అనేటువంటి ఎక్కువగా యూజ్ చేస్తున్నారు? మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ యూజింగ్ అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మీరు కూడా ఏదో ఒక దగ్గర రెఫరెన్స్ తోనో లేదా యూట్యూబ్ లోనో సర్వీస్ నౌ ఫేమ్ అవుతుంది, సర్వీస్ నౌ ఉంది కాబట్టి వీ నీడ్ టు లెర్న్ సంథింగ్ ఇన్ యర్ సర్వీస్ నౌ, నా కెరీర్ అనేటువంటి సర్వీస్ నౌ సైడ్ తీసుకోవాలని మీరు రావడం జరిగింది కదా. అలానే మరి ఎందుకు కొంత డిమాండ్ వచ్చింది, రీజన్ ఏంటి సర్వీస్ నౌ డిమాండ్ రావడానికి రీజన్? సో ఇవి ఒకప్పుడు లేదు ఇప్పుడు ఎందుకు రీజన్ వచ్చిందంటే, మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, ఒకప్పుడు మన ఇండియన్ మార్కెట్ లో కావచ్చు, మీరు ఎక్కడైనా గమనిస్తే కొన్ని కంపెనీస్ అనేటువంటిది బికాస్ ఆఫ్ హ్యాకర్స్ ద్వారా కంపెనీస్ అనేటువంటి లాస్ అయిపోయి మునిగిపోయేటువంటిది. ఇజ్ ఇట్ రైట్ ఆర్ నాట్? ఒకప్పుడు సో కంపెనీస్ మునిగిపోతున్నాయి, కంపెనీస్ పెద్ద పెద్ద కంపెనీస్, IT కంపెనీస్ అనేటువంటి కొలాప్స్ అవుతున్నాయి అంటే కారణం ఏమై ఉండేదంటే, ఒక రకంగా 50 to 60% వచ్చేసి ఏంటంటే హ్యాకర్స్ ద్వారా డేటా అనేటువంటి చోరీ కావడం కానీ, లేదా డేటా అనేటువంటిది లాస్ అయిపోవడం కానీ, సో ఇటువంటి జరిగేది. అటువంటి వాటిలో ఏం జరిగింది, ఆ డేటా అనేటువంటి సెక్యూరిటీ తక్కువగా ఉంది. బట్ ఇక్కడ సర్వీస్ నో వచ్చేసరికి ఏమైంది తెలుసా? సర్వీస్ నో ఈజ్ హై సెక్యూరబుల్. ఏ వేటి వాటిలో ఉంటుందంటే IT ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీ అందరికీ తెలుసు కదా. ఒక డేటాబేసెస్ కావచ్చు, సర్వర్స్ కావచ్చు, డేటా సెంటర్స్ కావచ్చు, డేటాబేస్ లేయర్స్ కావచ్చు, సెక్యూరిటీ కావచ్చు, క్లస్టరింగ్ కావచ్చు, లోడ్ బ్యాలెన్సింగ్ కావచ్చు, ఇవన్నిటిలో సర్వీస్ నౌ అనేటువంటిది ఎంటర్ అయిపోయింది. సో ఎంటర్ అయిపోయి ఏం చేస్తుందట అంటే, ఇవన్నిటి యొక్క బాధ్యతను సర్వీస్ నో తీసుకుందట. రెస్పాన్సిబిలిటీ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఏరియా, లైక్ ఏ సెక్యూరిటీ, లైక్ ఏ ఆపరేషనల్ ఏరియా, ఇవన్నిటి కూడా తీసుకొని రావడం జరిగిందట. కాబట్టి సర్వీస్ నౌ అనేటువంటిది ఇట్స్ ఏ గుడ్ ఆపర్చునిటీ టు గెట్ ఏ సర్వీస్ నౌ సైడ్. సర్వీస్ నో సైడ్ మనం జాబ్ తెచ్చుకోవడం కానీ, సర్వీస్ నో అప్లికేషన్ ను మనం వాడడం కానీ, ఆర్గనైజేషన్స్ కూడా చూడడం కానీ, రీజన్ ఏంటంటే ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి సర్వీస్ నోను యూజ్ చేయడం ఈజీ. అదేవిధంగా సెక్యూరిటీ కూడా హై సెక్యూరిటీ ఉంటుందట, అందుకే సర్వీస్ నో అనేటువంటిది వచ్చింది. అండ్ సర్వీస్ నో అనేటువంటిది ఏం చేస్తుందట అంటే, అన్ని కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ అది తీసుకొని వస్తుంది. అంటే ఆల్రెడీ డమ్మీగా రాసి పెట్టుకుంటుంది డేటా మొత్తాన్ని కూడా, మనకు కావాలంటే వాడుకోవచ్చు, వద్దు అంటే కొత్తగా డెవలప్మెంట్ చేసుకోవచ్చు. అటువంటి ఫ్యూచర్ ఇచ్చింది కాబట్టి సర్వీస్ నో ఇస్ ఏ గుడ్ అనేటువంటి చెప్పుకోవడం జరిగింది. అయితే మరి మీ అందరికి ఒక విషయం చెప్తాను. ఎవ్రీ కంపెనీ, ఎవ్రీ ఆర్గనైజేషన్, ఎవ్రీ అప్లికేషన్ కెన్ అప్డేట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్. ఎస్ ఆర్ నో? ఒక్కొక్క సంవత్సరం ఆ యొక్క అప్డేషన్ అయితే జరుగుతూ ఉంటుంది. దాన్ని ఏమంటారంటే వాళ్ళ రిలీజెస్ అంటారు వాటిని. సో మరి ఇక్కడ కూడా సర్వీస్ నౌ ఇస్ ఆల్సో హ్యావ్ ఎ రిలీజెస్. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్ ఇట్ కెన్ ట్రై టు అప్డేట్ దియర్ వర్షన్. సో దాని రిలీజెస్ ను ఎలా అయితే అప్డేట్ చేసుకుంటుందో చూపిస్తాను. దీనికి ఒక లాజిక్ ఉందండి. ఒక బెస్ట్ లాజిక్ ఏంటంటే, సర్వీస్ నౌ యొక్క రిలీజ్ అనేటువంటిది ఆ వర్షన్ నేమ్ అనేటువంటిది ఏమి ఇస్తుంది తెలుసా? ఎవ్రీ ఇయర్ 2 times రిలీజ్ ఇస్తుంది. సో ఆ 2 times రిలీజ్ ఇచ్చినప్పుడు ఏం చేస్తుందట అంటే, సర్వీస్ నౌ వరల్డ్ లో ఉన్నటువంటి ఒక్కొక్క కంట్రీలోని ఫేమస్ సిటీ నేమ్ తీసుకుంటుంది, దాని యొక్క వర్షన్ నేమ్ అదే ఇస్తుంది. మరి మీకు డౌట్ రావచ్చు, సార్ మరి వర్షన్ నేమ్ అనేటువంటిది కంట్రీ నేమ్ అనేటువంటిది కంట్రీలో ఉన్నటువంటి సిటీ నేమ్ ఇస్తుంది కదా,
మరి ఎలా ఇస్తుంది అది కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఉండాలా? ఎలా ఉండాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆస్పెన్ అనేటువంటి స్టార్టింగ్ లో 2011 లో ఆ కంపెనీకి సంబంధించిన రిలీజ్ చేసిందట. ఆస్పెన్ ఏతో స్టార్ట్ అయింది. ఆస్పెన్ తర్వాత బెర్లిన్ అని, కాల్గరీ, డబ్లిన్, యురేకా, ఫ్యూజీ, జెనీవా, హెలెన్స్కీ, ఇస్తాంబుల్, జకార్తా, కింగ్స్టన్, లండన్, మాడ్రిడ్, న్యూయార్క్, ఒర్లాండో, ప్యారిస్, క్యూబెక్, రోమ్, శాండిగో, టోక్యో అనేటువంటి ఇవన్నీ వచ్చాయి. టోక్యో తర్వాత చాలా వచ్చాయండి మళ్ళీ. సో QRSTU. సో టీ తర్వాత యుతా వర్షన్ వచ్చింది. 2UV. వి అంటే వ్యాన్కోవర్ ఇప్పుడు నడుస్తున్నటువంటి వర్షన్ వచ్చేసి వ్యాన్కోవర్. ఇది నేను స్క్రీన్ షాట్ లో తీయలేదు కాబట్టి మనకు కనబడట్లేదు. ఇప్పుడు నడుస్తున్నటువంటి వర్షన్ ఏంటంటే వ్యాన్కోవర్ 2023లో రావడం జరిగింది. సో ఇవన్నీ కూడా 2022 వరకు ఇచ్చాను. 2023లో 2 వర్షన్స్ వచ్చాయి. ఒకటి యుతా వర్షన్, ఇంకొకటి వచ్చేసి వ్యాన్కోవర్ వర్షన్ అనేటువంటి 2 వర్షన్స్ అయితే రావడం జరిగిందట. సో మరి ఇక్కడ వరకు స్టోరీ చెప్పాను. అంటే సర్వీస్ నౌ అంటే ఏంటో చెప్పుకుంటూ మాట్లాడాను, కానీ సర్వీస్ నౌను మనం ఎలా క్రియేట్ చేయాలి? ఎందుకంటే మనం ప్రాక్టికల్ గా కావాల్సింది. మనకు ఈ థియరిటికల్ ఎన్ని విన్నా కూడా ఒక ఏంటి యూట్యూబ్ లోనే ఎక్కడో దొరుకుతూ ఉంటాయి, మనం వినొచ్చు, అది కాదు మన ఇష్యూ. సో సర్వీస్ నౌ ప్రాక్టికల్ గా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలా, ఎలా క్రియేట్ చేసుకుంటాను ఏంటనేటువంటి దాన్ని మీకు నేను ప్రాక్టికల్ గా చూపించే ప్రయత్నం చేస్తాను. సో ప్రాక్టికల్ ఇస్ నథింగ్ బట్, సో నేను మీ ముందు ఇక్కడ చూడండి, మనకు ఏదైతే క్రోమ్ కానీ లేదా మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ కానీ లేదా ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కానీ వాట్ ఎవర్ ఇట్ మేబీ ఒక మంచి అడ్వాన్స్డ్ కంప్యూటర్ కనుక తీసుకోగలిగితే, ల్యాప్టాప్ అయితే కొంచెం మంచి స్టోరేజ్ కెపాసిటీ ఉన్నటువంటిది లేదా ఇంటర్నెట్ ఫెసిలిటీ మంచి ఉన్నటువంటి ఒక ఏదైనా ల్యాప్టాప్ తీసుకోండి. దానిలో ఈ బ్రౌజర్ లోపల ఇంటర్నెట్ ఉన్నప్పుడు బ్రౌజర్ లోపల మీరు సింపుల్ గా టైప్ చేయండి developer.servicenow.com. సో servicenow.com అనేటువంటిది అయితే టైప్ చేయండి. చేసి సింపుల్ గా ఎంటర్ ప్రెస్ చేయండి. ఓకే, ఇంతే. ఇదే ప్రాసెస్ మీరు కంటిన్యూ చేయండి. మీకు 100% మీ అకౌంట్ అయితే క్రియేట్ అవుతుందట. ఇక్కడ నేను ఏదైతే developer.servicenow.com అనేటువంటి టైప్ చేసి ఎంటర్ మీద ప్రెస్ చేశానో, సో వి గెట్ దిస్ మెసేజ్ అండ్ వి గెట్ దిస్ కైండ్ ఆఫ్ బ్రౌజర్. సో ఈ బ్రౌజర్ లో ఇలా కనబడుతుంది మనకు. whenever we are ready to create a new account, then you can ready to click a sign up and start building. కొత్తగా మీరు అకౌంట్ క్రియేట్ చేయాలంటే you should click on this area. If you have already account, so నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది, I don't want to just create new account, so then you can try to click on this area. సో నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది అంటే నేను సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలా? ఇఫ్ ఇన్ కేస్ ఐ నీడ్ టు క్రియేట్ ఎ న్యూ అకౌంట్ అంటే ఇక్కడ క్రియేట్ చేయాలా, క్లిక్ చేయాలి. సో ఓకే, జస్ట్ యూ కెన్ సీ హియర్ whenever you just click on in this area, then you will get that form. సో ఇలా కనబడుతుంది మీకు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, సో ఈమెయిల్, కంట్రీ, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్. దీస్ ఆర్ ఆల్ ద మ్యాండేటరీ మీన్స్, సో దీస్ ఆర్ ఆల్ ద ఫీల్డ్స్ యూ షుడ్ ట్రై టు ఫిల్. సో ఫిల్ చేయాలి ఇవన్నీ. ఫస్ట్ నేమ్ అనేటువంటిది మీ ఫస్ట్ నేమ్ ఏంటి, లాస్ట్ నేమ్ ఏంటి, మీ ఈమెయిల్. అండ్ వన్ థింగ్ యూ కెన్ జస్ట్ రిమెంబర్ ఇన్ యువర్ సో మైండ్ ఏంటంటే, మీరు ఏదైతే ఈమెయిల్ అనేటువంటి ఇస్తున్నారో, ఈమెయిల్ షుడ్ బి సింగిల్ ఈమెయిల్ ఫర్ ది లింక్ అప్ ఆఫ్ యువర్ సర్వీస్ నౌ అకౌంట్. ఎక్కడైతే మీరు ఈమెయిల్ ఇస్తున్నారో అదే ఈమెయిల్ మీ సర్వీస్ నౌతోని లింక్ అయి ఉంటుందట. అంటే మీకు సర్వీస్ నౌ నుండి ఏదైనా కమ్యూనికేషన్ కావాలని ఏదన్నా ఏ మెయిల్కి వస్తాయి, ఇప్పుడు మనం మీరు ఇచ్చేటువంటి మెయిల్కే వస్తాయట. ఆల్ ద కమ్యూనికేషన్స్ విల్ ఎస్టాబ్లిష్ ఫ్రమ్ దిస్ మెయిల్. సో దాట్స్ ద రీజన్ యూ కెన్ జస్ట్ గివ్ యువర్ పర్మనెంట్ మెయిల్ ఐడి. ఏదైతే మీ మెయిల్ ఉంటుందో పర్మనెంట్ గా ఉంటుందో అది ఇచ్చేయండి. కంట్రీ ఇచ్చేయండి, పాస్వర్డ్ పెట్టుకోండి. మీకు అందరికి తెలుసు కదా, మామూలుగా పాస్వర్డ్ అంటే ఒక అప్పర్ కేసు ఉండాలా, మిగతా లోయర్ కేసెస్ ఉండాలి, ఒక ఏంటి స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, తర్వాత మిగతా కూడా నెంబర్స్ ఉండాలి. ఇలా మీరు ఒక ఒక పద్ధతి ప్రకారంగా పాస్వర్డ్ ప్రొవైడ్ చేసుకుని దాన్ని కన్ఫర్మ్ పాస్వర్డ్ మీద ఏంటి కన్ఫర్మ్ చేయండి. అదేవిధంగా ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అనేటువంటి దాన్ని క్లిక్ చేసుకొని సింప్లీ ఐ హావ్ రీడ్ అండ్ అగ్రీ అనేటువంటి పెట్టుకొని సింపుల్ గా సైన్ అప్ అనేటువంటిది అయితే క్లిక్ చేసుకోండి. whenever if you click the sign up button, then automatically you will get one screen. ఓకే, సో దీన్ని మీకు స్క్రీన్ షాట్ లో చూపిస్తాను, ఎందుకంటే ఆల్రెడీ నాకు అకౌంట్స్ అనేటువంటి చాలా క్రియేట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు మీకోసం నేను మళ్ళీ కొత్తగా అకౌంట్ కనుక క్రియేట్ చేసుకోవాలనుకోండి, ఐ నీడ్ అగైన్ న్యూ మెయిల్ ఐడి. కొత్త మెయిల్ ఐడి నాకు కావాలి కదా. సో కాబట్టి దానికోసమని నేను సింపుల్ గా మీకు జస్ట్ చూపిస్తున్నాను. ఇదే ప్రాసెస్ మీరు పాటించండి. యూ మే గెట్ ది యువర్ న్యూ ఐడి.
సో ఇలా మీరు కంప్లీట్ చేసి సైన్ అప్ అనేది క్లిక్ చేయగానే మీకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. వాట్ ఇస్ ద ఇన్ఫర్మేషన్? సో ఏ సర్వీస్ నో ఐడి హ్యాస్ బీన్ క్రియేటెడ్ ఫర్ యూ విత్ ఏ మెయిల్ ఐడి and this application requires you to verify your email. Please check your email for a link to verify your account. After verification, you can log in into this application. సో ఏమన్నారు ఇక్కడ? సో ఏమంటాడంటే, సో మీరు ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చారో, సో మీ అకౌంట్ అనేది క్రియేట్ అయిందండి, మీకు ఒక ఈమెయిల్ పంపించామని చెప్పేసింది. సో వి సెండ్ ఎన్ ఈమెయిల్ టు యూ. So you should ready to click on your email, means you just open your email and ready to click on verify button. సో ఆఫ్టర్ వెరిఫికేషన్ యూ కెన్ లాగ్ ఇన్ యువర్ అకౌంట్ అనేటువంటి అయితే చెప్పడం జరిగింది. అంతే కదా, మనం ఇప్పుడు ఏదైనా అకౌంట్ క్రియేట్ చేసుకున్నామంటే ఈ మధ్య కాలంలో అన్ని కూడా లాగిన్ అనేటువంటి కావాలంటే ముందు మీ మెయిల్ అనేటువంటిది వెరిఫై చేసుకోమని చెప్తుంది. సో కాబట్టి ఐ నీడ్ టు వెరిఫై మై మెయిల్ ఐడి. సో just I entered in my mail ID. I just taken a screenshot from my mail. సో ఇక్కడ నా మెయిల్లోకి వెళ్ళాను. మెయిల్లోకి వెళ్ళేసి నేను హలో వర్షిత అనేటువంటి అయితే ఇచ్చాను. ఇచ్చేసి ఏదైతే మనకు హలో వర్షిత అనే మెయిల్ ఐడి వచ్చింది ఒకటి, నా మెయిల్ ఐడిలోకి వెళ్ళగానే ఈ విధంగా వచ్చేసి సింపుల్ గా ఏమని అడిగింది, యూ షుడ్ క్లిక్ ఆన్ దిస్ బిలో సో బటన్ వెరిఫై ఈమెయిల్ అనే దాన్ని క్లిక్ చేయమన్నారు. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దిస్ పర్టికులర్ ఏరియా దెన్ ఐ రిసీవ్డ్ ఏ మెసేజ్, థ్యాంక్ యూ, ఇట్ హ్యాస్ బీన్ వెరిఫైడ్, ప్లీజ్ క్లిక్ ద బిలో లింక్ టు లాగ్ ఇన్ ద అప్లికేషన్ అన్నారు. whenever I just click on a login button, then I need to get a ఈమెయిల్ ఆప్షన్. ఇక్కడ ఎవరికి ఏదైతే నేను ఈమెయిల్ ఇచ్చుకున్నానో అదే ఈమెయిల్ ఇక్కడ అడుగుతుంది. సో ఈమెయిల్ ఇవ్వని అడుగుతుంది. సో ఐ జస్ట్ ప్రొవైడ్ ది ఈమెయిల్ అండ్ దెన్ యూ జస్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్ బటన్. నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయగానే మళ్ళీ ఏమడుగుతుందట, మీరు ఈమెయిల్తో పాటుగా మీ పాస్వర్డ్ ఏదైతే మీకు ఇంతమంది ఇచ్చుకున్నారో అదే పాస్వర్డ్ మళ్ళీ ప్రొవైడ్ చేయమంటుంది. సో ఐ నీడ్ టు జస్ట్ ఎంటర్ మై పాస్వర్డ్ అండ్ సింప్లీ just clicking on sign in. Whenever I click on a sign in button, then I received a so one pop-up message. సో ఏంటి ఆ పాపప్ మెసేజ్ లో ఏముంటుంది తెలుసా, హలో వర్షిత హెల్ప్ అస్ టు ట్యూన్ యువర్ ఎక్స్పీరియన్స్ అనేసి ఉంది. అంటే అర్థం ఏంటట, సో మీకు నేను ఏ విధంగా సహాయం చేయగలుగుతాను అనేటువంటి ఒక జస్ట్ పాపప్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందట. అంటే మీరు డెవలపర్ గా ఉంటారా, యాజ్ అడ్మినిస్ట్రేటర్ గా ఉంటారా, మీ కోడ్ అవసరం ఉంటుందా లేదా అని అడిగింది. ఎస్ ఐ నీడ్ ఏ డెవలపర్ ఓరియంటెడ్ ఐడి మీన్స్ సింప్లీ యూ కెన్ క్లిక్ ఆన్ ఎస్ అండ్ దెన్ యూ కెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ఎప్పుడైతే మీరు ఎస్ అని క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తారో సో దెన్ యూ రిసీవ్ ఏ ఏంటట, సో యు ఆర్ రెడీ టు క్రియేట్ సంథింగ్ గ్రేట్ అనేసి మనకు ఫినిష్ సెటప్ అనేది అన్ని వస్తుంది. సింపుల్ గా డెవలపర్ అనేది పెట్టుకోండి, సింపుల్ గా ఫినిష్ సెటప్ అనేది పెట్టుకోండి, దట్స్ ఎనఫ్. సో మీకు ఏమవుతుంది, ఈ విధంగా స్క్రీన్ అయితే వస్తుంది, రైట్. సో స్క్రీన్ వచ్చేసి పైన ఏముంది మీకు ఇక్కడ రైట్ సైడ్ ఒకసారి గమనించండి, రిక్వెస్ట్ ఇన్స్టాన్స్ అయితే మనకు ఆప్షన్ ఉంది. రిక్వెస్ట్ ఇన్స్టాన్స్ అనేటువంటి ఏంటి తెలుసా, ఎప్పుడైతే మీరు ఈ రిక్వెస్ట్ ఇన్స్టాన్స్ అనేటువంటి క్లిక్ చేసుకుంటారో క్లిక్ చేసుకోవాలి ఏంటంటే మన పేరు మీద మనకంటూ ఒక ఐడి అనేటువంటి క్రియేట్ చేసుకున్నది. ఇప్పటివరకు సర్వీస్ ను అకౌంట్ క్రియేట్ చేసింది, బట్ దీనిలో ఇన్స్టాన్సెస్ అని ఉంటాయి. ఆ ఇన్స్టాన్సెస్ ను క్రియేట్ చేయడానికి మళ్ళీ మనం రిక్వెస్ట్ చేసుకోవాలట. ఇదంతా కూడా ప్రాసెస్. ఈ ప్రాసెస్ ను మీరు ఎప్పుడైతే పాటిస్తారో యూ మే రెడీ టు గెట్ ది ప్రాపర్ అకౌంట్ అండ్ యూ మే స్టార్ట్ డెవలపింగ్ ఆన్ యువర్ ఇన్స్టాన్స్. మీరైతే ఈ విధంగా మీరు క్రియేట్ చేసుకున్న తర్వాతనే డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్ని కూడా చేయాలి. అక్కడ దాకా మీకు డెవలప్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉండదు. సో కాబట్టి యూ జస్ట్ క్లిక్ ఆన్ రిక్వెస్ట్ ఇన్స్టాన్స్, దెన్ ఆఫ్టర్ క్లికింగ్ ఆన్ దాట్ దెన్ యూ కెన్ క్లిక్ ఆన్ స్టార్ట్ బిల్డింగ్. అక్కడ క్లిక్ చేసిన తర్వాత మీరు స్టార్ట్ బిల్డింగ్ మీద క్లిక్ చేయండి. ఎనఫ్. చూడండి ఇక్కడ నేను ఏంటంటే టోక్యో వర్షన్ లో ఉన్నాను. ఇప్పుడు కొత్తగా వ్యాంకోవర్ వచ్చింది, నేను స్క్రీన్ షాట్ తీసినప్పుడు సో ఏంటి ఈ విధంగా ఉందట. నేను స్టార్ట్ బిల్డింగ్ మీద క్లిక్ చేయగానే మనకు పక్క ట్యాబ్ లో ఈ స్క్రీన్ అయితే కనబడుతుంది, రైట్. సో మరి నిజంగానే జరుగుతుందా లేదా, స్క్రీన్ షాట్ లో మాత్రమే చూపిస్తున్నాను, అసలు నిజంగా జరుగుతుందా లేదా అనేటువంటిది అయితే చూసే ప్రయత్నం చేద్దాం. సో నౌ లెట్స్ వి గో విత్ ఏ ఈమెయిల్ ఐడి. నేను ఒక్కసారి developer.servicenow.com అయితే వెళ్తున్నాను. వెళ్ళేసి సింపుల్ గా నేను సైన్ ఇన్ అన్నా అనుకోండి. సో దెన్ ఐ జస్ట్ క్లిక్ ఆన్ సైన్ ఇన్, దెన్ యూ కెన్ సి మై మెయిల్ ఐడి. సో నేను ఏదైతే నాకు మెయిల్ ఐడి ఉందో సో నా మెయిల్ ఐడి అయితే నేను ప్రొవైడ్ చేస్తున్నాను. దెన్ ఐ క్లిక్ ఆన్ నెక్స్ట్ అండ్ దెన్ ఐ ప్రొవైడ్ మై పాస్వర్డ్. సో దెన్ ఐ జస్ట్ సింప్లీ క్లిక్ ఆన్ సైన్ ఇన్, ఎనఫ్. సో దిస్ ఇస్ ఎనఫ్ ఫర్ మీ. సో ఇక్కడ ఎక్కడైతే నేను ఎంటర్ చేశానో యూ కెన్ సీ హియర్
ఇక్కడ మనం ఈ యొక్క పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్ దీని ఏంటంటే నా సర్వీస్ నౌ అకౌంట్ అనేటువంటిది వచ్చింది. అయితే మీకు చిన్న విషయం చెప్తాను. ఈ సర్వీస్ నౌ అనేటువంటి దాని లోపల ఇప్పటి వరకు మనకేంటి ఇన్స్టాన్స్ అనేటువంటి క్రియేట్ అయిందో లేదో నాకు తెలియదు. సో ఎప్పుడైతే నేను వెన్ యూ ఆర్ గోయింగ్ టు క్లిక్ ఆన్ స్టార్ట్ బిల్డింగ్ దెన్ ఓన్లీ యువర్ ఇన్స్టాన్స్ విల్ ఓపెన్. అప్పటి వరకు ఏమవుతుందంటే మన ఇన్స్టాన్స్ అనేటువంటిది స్లీపింగ్ మోడ్ లో ఉంటుంది, అంటే షట్ డౌన్ చేసుకోబడి ఉంటుంది. ఓకేనా, అర్థమైంది కదా? సో కాబట్టి you can just observe that and you can see this is my profile. I have this all kind of the Vancouver version and my role is the admin role, and see here all the activated plugin and all things will also be present. And one more thing, సో ఇక్కడ యాక్టివిటీ ఏముంది తెలుసా, మనకి ఇది అకౌంట్ అనేటువంటిది ఎలా ఇచ్చిందండి, ఇక్కడ డబ్బులు అడిగిందామనండి, ఎక్కడ కూడా మనం డబ్బులు అడగలేదు. సో అమౌంట్ అనేటువంటిది అడగలేదు కాబట్టి సో ఇట్ ఈస్ అ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే, సో దాట్స్ ద రీజన్ యూ కెన్ జస్ట్ ఓపెన్ అట్లీస్ట్ సో ఇన్ ఎ 10 days, అంటే 10 days లో ఒక్కసారైనా అట్లీస్ట్ ఓపెన్ వన్ టైమ్ ఇన్ ఎ 10 days ఆఫ్ పీరియడ్. సో 10 days లో కనీసం ఒక్కసారైనా ఓపెన్ చేసి ఉండాలా, లేకపోతే మన అకౌంట్ అనేటువంటిది క్లోజ్ అవుతుంది. సో కాబట్టి మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఆశనం ఇచ్చారు, మీరు 10 days లో కనీసం ఒక్కసారైనా ఓపెన్ చేయాలి మీ అకౌంట్ అన్నారు. సో 2-3 days ఒకసారి ఓపెన్ చేసుకుంటే చూసుకుంటే సరిపోతుంది. ఇఫ్ ఇన్ కేస్ మనం ఒక 10 days 15 days మనం దాన్ని టచ్ చేయము అనుకున్నప్పుడు 2 days ఒకసారి జస్ట్ లాగిన్ అయ్యి లాగౌట్ అయితేనే సరిపోతుంది. సో సింపుల్ గా ఐ నీడ్ టు జస్ట్ క్లిక్ ఆన్ స్టార్ట్ బిల్డింగ్ మీద నేను క్లిక్ చేశాను అనుకోండి, యూ కెన్ సీ పక్క ట్యాబ్ లో మనకి ఏమవుతుంది, మనకు ఇంతకుముందు నేను చూపెట్టినటువంటి స్క్రీన్ అయితే మనకు రావడం జరుగుతుంది. మీకు నేను చూపిస్తాను ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటిది. ఓకే, సో నౌ లెట్స్ సీ హియర్. సో దిస్ ఇస్ మై పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్. దీనిలో మీకు చిన్న విషయం చెప్తాను. ఇప్పుడు మీరు సర్వీస్ నోలోకి వెళ్ళేసి జాబ్ చేయడానికి రెడీగా ఉన్నారు కాబట్టి, మళ్ళీ మీరు ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్తారు కాబట్టి ముందు టాపిక్స్ అనేటువంటిది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దీన్ని ఏమంటారు తెలుసా, దీన్ని లెఫ్ట్ నావిగేటర్ అంటారు లేదా అప్లికేషన్ నావిగేటర్ అంటారు. సో ఇటువైపునంతా కూడా అప్లికేషన్ నావిగేటర్ అంటారు, దీన్ని కంటెంట్ ఫ్రేమ్ అంటారు. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ మీకు స్క్రీన్ షాట్ లో ఇవ్వడం జరిగింది. క్లాస్ అయిపోయిన తర్వాత మీకు నేను ప్రతి ఒక్కటి కూడా షేర్ చేస్తా ఉంటాను. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే చూడండి, ఇక్కడ అప్లికేషన్ నావిగేటర్, కంటెంట్ ఫ్రేమ్, పైన ఉన్న దాన్ని బ్యానర్ ఫ్రేమ్ అంటారు. సో ఈ బ్యానర్ ఫ్రేమ్ లో కూడా మనకు బిజినెస్ లోగో ఇక్కడ ఉంది, అదేవిధంగా స్కోప్ ఆఫ్ ది అప్లికేషన్ ఇక్కడ ఉంది, గ్లోబల్ సెర్చ్ ఎక్కడ, నోటిఫికేషన్స్ ఎక్కడ, ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా మనం తీసుకోవచ్చు. అండ్ ఒక్కసారి ఇప్పుడు సపోజ్ మనం వాడేటువంటి యొక్క అకౌంట్ అనేటువంటిది ఎవరిదండి, ఈ అకౌంట్ మనదే కదా, అంటే సర్వీస్ నౌ ఇచ్చినప్పటికీ అకౌంట్ ఎవరిది, మనదే కదా. సో కాబట్టి నాకు నచ్చిన విధంగా లోగో ఉండాలా, నాకు నచ్చిన విధంగా కలర్స్ ఉండాలి అనుకుంటే దానికి మీరు ఏం చేస్తారు, ఇప్పుడు నేను విఐపి అని ఒక ఇంతకుముందు బ్యాచ్ వాళ్ళ కోసం పెట్టానండి ఇక్కడ. సో మరి ఈ బ్యాచ్ వాళ్ళ కోసం నేను చూపిస్తాను ఎలా మార్చుకోవాలి, ఈ లోగోస్ని ఎలా మార్చుకోవాలి. మీకు నచ్చిన కలర్ పెట్టుకోండి, మీకు నచ్చిన ఫోటో పెట్టుకోండి, మీ ఇష్టం, ఎందుకంటే దట్ ఈస్ యువర్ అకౌంట్. బట్ హౌ టు కాన్ఫిగర్ ఇట్ అనేటువంటిది మెయిన్ ఇంపార్టెంట్, రైట్? ఎలా కాన్ఫిగర్ చేసుకోవాలంటే ఇక్కడ ఈ లెఫ్ట్ నావిగేటర్ లో ఇక్కడ సెర్చ్ ఉంది కదా, ఇక్కడ ఏమంటారంటే సింపుల్ గా బేసిక్ కాన్ఫిగరేషన్ అనండి. సో నేను బేసిక్ అని కొట్టేసి స్పేస్ ఇవ్వగానే ఇమ్మీడియట్ గా ఏమొచ్చింది, సిస్టమ్ ప్రాపర్టీస్ లో బేసిక్ కాన్ఫిగరేషన్ UI16 వచ్చిందా. సో దీని మీద సింపుల్ గా క్లిక్ చేయండి. వెన్ ఎవర్ యూ జస్ట్ క్లిక్ ఆన్ బేసిక్ కాన్ఫిగరేషన్ UI16 క్లిక్ చేయగానే మనకు రైట్ సైడ్ గా మనకు ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు చూడండి, పేరు ఏం పెట్టుకోవచ్చట అంటే సర్వీస్ నో ట్రైనింగ్స్ అని పెట్టుకున్నారట, లేదు మనం వర్షిత ఎడ్యుకేషన్ పేరు పెట్టుకుందాం అనుకున్నాం. ఓకే, సో వర్షిత ఎడ్యుకేషన్ అనేటువంటి మన ఇష్టం. సో ఇప్పుడు నేను ఇది పెట్టుకున్నాను, మీ ఇష్టం అండి, మీకు ఇంకేమైనా కావాలంటే పెట్టుకోండి మీ యొక్క అకౌంట్ లో. సో బ్రౌజర్ యొక్క ట్యాబ్ టైప్ less than 25 అని ఉంది, ఇప్పుడు నేను 26 అనుకుంటున్నాను, కొత్త బ్యాచ్ వచ్చిందండి, నాకు 26 అని పెట్టుకున్నాను అనుకుందాం. సో అదేవిధంగా ఎక్కడైతే నా ఆర్గనైజేషన్ ఇక్కడ ఉంది, సపోజ్ ఇండియాలో ఉంది అనుకోండి, ఇండియన్ టైం జోన్ పెట్టుకోండి, లేదు యుఎస్ లో ఉంటే యుఎస్ టైం జోన్ పెట్టుకోండి. అదేవిధంగా నా లోగో విఐపి అని ఉంది కదా, నేను ఇప్పుడు మార్చేస్తున్నాను, నా లోగో మార్చేస్తున్నాను. ప్లస్ మీద క్లిక్ చేసి నేను డౌన్లోడ్స్ లోపల నాకు లోగో ఉంది అనుకుందాం, వర్షిత ఎడ్యుకేషన్ ఒక లోగో ఉంది, అదే లోగోని నేను సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి. యూ కెన్ సీ సో లోగో అనేటువంటిది కాస్త పోతుంది, ఇది వస్తుంది, ఇక్కడ ఇది పోయి రావాలి, వస్తుంది, ఎప్పుడు వస్తుందో చెప్తాను. డేట్ ఫార్మాట్ మార్చుకోండి, టైం ఫార్మాట్ మార్చుకోవచ్చు, మన కలర్స్ మార్చుకోవచ్చు, మీకు ఓపిక ఉంటే ఒక్కొక్కటి అన్ని మార్చేసుకోండి. మార్చేసుకొని ఎప్పుడైతే మీరు సింపుల్ గా సేవ్ అనేటువంటి బటన్ మీద క్లిక్ చేస్తారో, సో క్లిక్ చేయగానే ఏమవుతుంది, సో దెన్
ఆల్ ద సెట్టింగ్స్ షుడ్ బి అప్లికేబుల్ ఇన్ యువర్ ఇన్స్టాన్స్. ఈ అకౌంట్ లోపల అన్ని కూడా సేవ్ అవుతాయి. మరి ఎక్కడ సార్ మీరు చెప్పారు కదా, మరి ఎక్కడ సేవ్ అయిపోయింది, ఇక్కడ రాలే కదా లోగో మారింది అంటే కన్ఫామ్ గా వస్తుంది. వెన్ ఎవర్ యూ జస్ట్ క్లిక్ ఆన్ రిఫ్రెష్. సో ఎప్పుడైతే మీరు రిఫ్రెష్ బటన్ మీద క్లిక్ చేస్తారో ఆటోమేటిక్ ఏమవుతుందట, మీరు ఇచ్చినటువంటి కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా అక్కడ అప్లికేబుల్ అవుతాయి. సో విసి, సో ఎలా ఉండబోతుంది ఏంటని ఇవ్వండి చూసే ప్రయత్నం చేద్దాం. రైట్. సో ఇది చూడండి, ఇక్కడ మనకు వచ్చిందా, నాకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది వచ్చింది. SN26 అన్నారు. సో ఇక్కడ SN26 వర్షిత ఎడ్యుకేషన్ అని చిన్నగా కనబడుతుంది ఇది. సో మీకు ఇక్కడ లోగో అయితే రావడం అయితే జరిగింది. ఈ విధంగా మనకు నచ్చిన విధంగా మనం దాని యొక్క డేటాను అయితే పెట్టుకోవచ్చట. దీన్నే మన యొక్క కాన్ఫిగరేషన్ చేసుకోవడం అయితే అంటారు. సో అర్థమైంది కదా, ఇవన్నిటిని కూడా స్క్రీన్ షాట్ తో అయితే ఇవ్వడం జరిగింది. ఎలా చేయాలి, ఎలా ఉంటాయి, వీటిలలో కూడా మనం వేటిని ఏమేమంటారు అనేది క్లియర్ గా మీకు ఇన్ఫర్మేషన్ అయితే చూపెట్టారండి ఇక్కడ. సో ఏదైతే అప్లికేషన్ అంటే ఏంటి, మాడ్యూల్ అంటే ఏంటి, అదేవిధంగా సెర్చ్ ఎలా చేయాలా, ట్రాన్సాక్షన్ హిస్టరీ అనేటువంటి ఎలా ఉంటుంది, దాంతో పాటు అప్లికేషన్స్ ఎలా ఉంటాయి, ఫేవరెట్స్ అంటే ఎలా ఉంటాయి, హిస్టరీ అంటే ఎలా ఉంటాయి, కంటెంట్ ఫ్రేమ్ అనేటువంటి ఎలా ఉంటుంది అనే విషయాన్ని అయితే ఇవ్వడం జరిగింది. అయితే మీకు ఒక సింపుల్ విషయం చెప్తాను. ఇప్పుడు నా ట్రైనింగ్ అనేటువంటి ఎలా కొనసాగుతుంది అనేటువంటి మీకు చెప్పిన తర్వాత కంటెంట్ అనేటువంటి పూర్తిగా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అయితే సర్వీస్ నౌ లోపల ITSM అనేటువంటిది ఏముంటుందంటే అడ్మిన్ అండ్ డెవలప్మెంట్ అనేటువంటిది రెండు ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఆ క్వశ్చన్ కు మీకు ఇక్కడ ఆన్సర్ చెప్తాను. మేబీ మీరు అడగాలనుకున్నా కూడా మీకు అది ఆన్సర్ అర్థమవుతుంది. సార్ నేను ఒక ఆర్గనైజేషన్ లో జాయిన్ కావాలనుకుంటున్నాను. సో ఏదైనా నేను సర్వీస్ ను నేర్చుకుని వెళ్ళాలనుకుంటున్నాను. అయితే ఏది నేర్చుకుంటే బాగుంటుంది, అడ్మిన్ ఒకటి నేర్చుకుంటే బాగుంటుందా, డెవలప్మెంట్ ఒకటి నేర్చుకుంటే బాగుంటుందా, లేకుంటే అడ్మిన్ అండ్ డెవలప్మెంట్ నేర్చుకుంటే బాగుంటుందా అని అడిగారే అనుకోండి. సో నేను ఇచ్చేటువంటి సజెషన్ ఏంటంటే సర్వీస్ నౌలో అడ్మిన్ అండ్ డెవలప్మెంట్ నేర్చుకోమని చెప్తాను. ఎందుకు సార్, నాకు కోడింగ్ అంటే భయము, నాకు స్క్రిప్టింగ్ ఉంటే భయం అవుతుంది అని మీరు అనుకుంటే, సో దీనిలో ఉన్నటువంటి మీకు ఒక మంచి విషయం ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మీరు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కొంత ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని అయితే వెళ్ళాల్సిందే. మీరు ఫ్రెషర్ గా మాత్రం ఎక్కడా కూడా వెళ్ళట్లేదు. ఇస్ ఇట్ రైట్? సో 100% ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది కరెక్ట్. ఎందుకంటే మన దగ్గర ట్రైనింగ్ వచ్చే వాళ్ళందరికీ చాలా వరకు ఏంటంటే కొంత గ్యాప్ వచ్చి ఉంటుంది, ఎడ్యుకేషనల్ గ్యాప్ వచ్చి ఉంటుంది, లేదంటే వేరొక దాని మీద జాబ్ చేస్తూ ఉంటారు, ఏదో ఒక సిచ్యువేషన్ అయితే ఉంటారు. అయితే మరి కొంత ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్ళాలి అనుకున్నప్పుడు మీరేం చేస్తారు, ఇప్పుడు ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్ళారు అనుకోండి. సో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దే విల్ ఎక్స్పెక్ట్ సంథింగ్ ఫ్రమ్ యూ. సో వాళ్ళు కూడా ఏం చేస్తారు, ఆర్గనైజేషన్ కూడా ఏంటంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉందన్న ఉద్దేశంతోనే వాళ్ళు కూడా మీ నుండి ఎక్స్పెక్ట్ చేస్తారు. కాబట్టి ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఏంటి, మీరు ప్రాపర్ గా దాన్ని నేర్చుకొని వెళ్ళాలి. ఫస్ట్ థింగ్. సో మరి ప్రాపర్ గా నేర్చుకుని వెళ్ళాలి. అయితే ఇంకొకటి దీనిలో ఏంటంటే, ఇప్పుడు సపోజ్ నేను అడ్మిన్ నేర్చుకుని వెళ్తే సరిపోదు కదా సార్, నాకు స్క్రిప్టింగ్ వద్దు అన్నారు అనుకోండి. ఇప్పుడు మీరు వెళ్ళేటువంటి ఆర్గనైజేషన్స్ ఏది చూస్ చేసుకుంటారు అంటే MNCs చూస్ చేసుకున్నారనుకోండి, ఇట్స్ ఎ టఫ్. ఎందుకు నేను టఫ్ అంటున్నానంటే, MNC చూస్ చేసుకుంటే ఏంటంటే వర్క్ అనేటువంటిది పర్ఫెక్ట్ గా వచ్చిన వాళ్ళకు MNCs అనేటువంటి సూటబుల్ అవుతాయి. ఇఫ్ ఇన్ కేస్ మీరు లెర్నింగ్ స్టేజ్ లో ఉన్నారు కాబట్టి చిన్న చిన్న ఆర్గనైజేషన్స్ కనుక సెలెక్ట్ చేసుకుంటే, రీజన్ ఏంటంటే చిన్న చిన్న ఆర్గనైజేషన్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల లాభం ఏంటి అంటే, సో వాళ్ళకి కావాల్సింది ఏంటి, వర్క్ కావాలి. మీరు ఫేక్ క్యాండిడేటా ఇంకేదన్నా అనే విషయం ఎక్కడ పట్టించుకోరు, ఎక్కువగా పట్టించుకోరు. కాబట్టి ఏంటి, మరి వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే నాకు ప్యాకేజ్ తక్కువగా తీసుకొని మల్టిపుల్ అడ్మిన్ రోల్ అండ్ డెవలప్మెంట్ రోల్ రెండు చేసేటువంటి పర్సన్స్ కావాలని ఏ కంపెనీ అయినా చిన్న కంపెనీ ఆలోచించుకుంటుంది. సో కాబట్టి అటువంటి సిచ్యువేషన్ లో మీరు డెవలప్మెంట్ కమ్ అడ్మిన్ కనుక నేర్చుకున్నారనుకోండి, అక్కడ అవకాశం ఏది దొరికితే అది వెళ్ళొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ రెండు చేయాల్సిన పరిస్థితి వస్తే హ్యాపీగా రెండు చేయొచ్చు, ఎక్కడ ప్రాబ్లం ఉండదు. ఇలా మీరు ప్రాక్టికల్ గా 2 to 3 years ఎక్స్పీరియన్స్ కనుక గెయిన్ చేశారు సర్వీస్ నోలో అన్నారనుకోండి, యూ మే రైట్ ఏ గుడ్ గుడ్ ప్యాకేజెస్. సో మరి కొంతమంది ఇట్లా కూడా అడిగారు, సార్ ఎంత ప్యాకేజెస్ బేసిక్ లెవెల్లో వస్తాయి అంటే, మినిమం 10 lakhs నుండి, నా దగ్గర ఆల్రెడీ ఒక స్టూడెంట్ ఉన్నారు. సో ఆ స్టూడెంట్ ఏంటి అంటే అరౌండ్ ఇప్పుడైతే నేను పేరు చెప్పను, అతను బట్ ఇండియాలో అయితే కాదు, సో బయటకు వెళ్ళారు. సో అతనికి 45 lakhs పర్ యానం అయితే ప్యాకేజ్ వస్తుంది. అంటే సర్వీస్ నోలో అంత ప్యాకేజెస్ ఉన్నాయా అంటే అంత ప్యాకేజెస్ ఉన్నాయి, అంతకంటే ఎక్కువ ప్యాకేజెస్ ఉన్నాయి. US లాంటి కంట్రీస్ లో అయితే క్రోర్స్ ఆఫ్ ప్యాకేజెస్ అయితే ఉన్నాయండి.
ఓకే. సో కాబట్టి నేను మీ అందరికి ఇచ్చేటువంటి సలహా ఏంటి అంటే సర్వీస్ నోను మీరు కెరీర్ లో కనుక తీసుకొని సర్వీస్ నో నేర్చుకొని మీరు సర్వీస్ నోలోకి కనుక ఎంటర్ కాగలిగితే ఈ సీరియస్నెస్ అనేటువంటిది ఏదైతే మీరు డెమో సెషన్ లో మీరు ఎంతైతే సీరియస్ గా ఉండి క్లాస్ వింటున్నారో సో 30 ఉంటాయి సెషన్స్ మన దానిలో. ఈ 30 సెషన్స్ లో నేనేం చేస్తానంటే ప్రతి ఒక్క డే వైజ్ గా షెడ్యూల్ ఉంటుంది నాకు. ప్రతి రోజు 1 అవర్ సెషన్ లో 45 మినిట్స్ నా క్లాస్ ఉంటుంది. రిమైనింగ్ 15 మినిట్స్ అనేటువంటిది మీ డౌట్స్ కేటాయిస్తాను టైం. మీరు డౌట్స్ అడిగగలిగితే నేను మీకు డౌట్స్ క్లారిఫై చేస్తాను. అండ్ మోర్ ఓవర్ ఇంకొక విషయం ఏంటంటే రికార్డ్ క్లాస్ అయిపోయిన తర్వాత మెటీరియల్ అండ్ రికార్డ్ రెండు కూడా మీకు మీ యొక్క మెయిల్ కు లేదా మీ వాట్సాప్ మీద పంపించడం జరుగుతుంది. సో ఈ విధంగా 30 సెషన్ ఎవ్రీ వీక్ ఒకసారి వర్క్ షాప్ లాగా కండక్ట్ చేసి మీరు మీకు ఎంతవరకు నాలెడ్జ్ వచ్చింది ఏంటనేటువంటిది కొన్ని క్వశ్చన్స్ ఇచ్చేసి మీతో చేపిస్తాను ఆన్ కాల్లోనే. సో అది కూడా చేపిస్తాను. దానివల్ల ఏంటంటే కాన్ఫిడెంట్ లెవెల్ పెరుగుతుందండి. ఓకే నాకు వచ్చింది నేను చేయగలుగుతున్నాను ఒక నమ్మకం అయితే వస్తుంది. అండ్ బై ఎండ్ ఆఫ్ ది సెషన్స్ లో అంటే 30 సెషన్స్ ఎండ్ అయ్యే వరకు మీతోని రెజ్యూమ్ ప్రిపేర్ చేపిస్తాను. మోడల్ రెజ్యూమ్ ఇచ్చేసి మోడల్ రెజ్యూమ్ లో మీకు ఎలా మోడల్ రెజ్యూమ్ పెట్టుకోవాలా అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మీకు కొన్ని సర్వీస్ నో సంబంధించినటువంటి టిప్స్ అయితే నేర్పిస్తాను. అంటే సర్వీస్ నోలో మీరు ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్తే చాలా వరకు చేసే పొరపాటు ఇదే అండి. సో కొన్ని ట్రైనింగ్ సెంటర్స్ కానీ వాటిలలో నేను గమనించిన దాని ప్రకారం చెప్తున్నాను. ఏంటంటే సబ్జెక్ట్ నేర్పిస్తున్నాయి బాగానే ఉన్నాయి. సో మరి సబ్జెక్ట్ నేర్పించిన తర్వాత ఆర్గనైజేషన్లోకి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది అంటే ఒక క్లయింట్ ఉంటాడు. క్లయింట్ మనతో మాట్లాడుతున్నాడు అనుకోండి. ఆ టెక్నికల్ వర్డ్స్ కనుక మనకి లేకుండా సబ్జెక్ట్ తెలుసు చేయమంటే చేస్తాం. బట్ మాట్లాడమంటే మాట్లాడలేకపోయాం అనుకోండి. ఆ టెక్నికల్ వర్డ్స్ రావు అనుకోగానే ఇమ్మీడియట్ గా మనల్ని ఐడెంటిఫై చేస్తారండి. యు ఆర్ ఫేక్ క్యాండిడేట్ అనే విషయం క్లారిటీ వస్తుంది. జాబ్ వచ్చిన తర్వాత ఇబ్బంది పడే కంటే ముందే జాబ్ వచ్చిన విధంగానే మనం ప్రిపేర్ అయిపోయి సో ఆ టెక్నికల్ వర్డ్స్ తో నేర్చుకుంటూ ఎక్కడ ఎలా ఉండాలి ఏంటనేటువంటి నేర్చుకుంటూ సబ్జెక్ట్ ఇంకా నేర్చుకున్నారనుకోండి. సో కాబట్టి అటువంటి సిచ్యువేషన్ లోపల మీకేంటంటే ఈ యొక్క ట్రైనింగ్ క్లాసెస్ లోని ముందే చెప్తాను. సో అర్థమైంది కదా ఇది దాని యొక్క కాన్సెప్ట్.